Y21F ఈ ఆడియో లాంచ్ని మీరు ఎన్టీవీలో, టీవీ9లో, వనిత టీవీలో, జెమినీ మ్యూజిక్లో లైవ్ చూస్తున్నారు. అలాగే ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్లో లైవ్ చూస్తున్నారు. ఈవెంట్ని ఆర్గనైజ్ చేసింది జే మీడియా ఫ్యాక్టరీ. అలాగే ఈవెంట్ని స్పాన్సర్ చేస్తున్న వారు కళామందిర్, ఎస్ స్మార్ట్, న్యాచురల్స్ అండ్ హైజీన్ వాటర్. ఈ ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ అవబోతుంది. అండ్ ఇప్పుడు 5th సాంగ్ లాంచ్లోకి వెళ్ళిపోదాం. అదే లవ్ చేయాలా వద్దా. ఈ సాంగ్ పేరే లవ్ చేయాలా వద్దా. ఈ సాంగ్ని లాంచ్ చేయడానికి లెట్ మీ ఇన్వైట్ బన్నీవాస్ గారిని, అలాగే ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. బన్నీవాస్ గారు అలాగే ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సో విజయ్ ప్రసాద్ బన్రెడ్డి గారిని అలాగే థామస్ రెడ్డి గారిని బొకేతో రిసీవ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వెల్కమ్ సార్. ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మాధవ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మాధవ్ గారు స్టేజ్ మీదకి రావాలి సార్. వెల్కమ్ నిరంజన్ గారు. వెల్కమ్ సార్. సార్ 5th సాంగ్ లాంచ్ లవ్ చేయాలా వద్దా. 5th సాంగ్ లాంచ్. థ్యాంక్ యూ సార్. హే బార్కెళ్తుంది, బీరు కొడుతుంది, పబ్బుకెళ్తుంది, డాన్స్ చేస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా. ఏ వాట్సాప్ లో 8 o'clock కి గుడ్ నైట్ అంది, కానీ లాస్ట్ సీన్ టుడే 12:30 ఉంది. సాటర్డే నైట్ పార్టీకి రమ్మంది, ప్రతి ఒక్కడికి హాయ్ చెప్పి హగ్గిస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా. హే బార్కెళ్తుంది, బీరు కొడుతుంది, పబ్బుకెళ్తుంది, డాన్స్ చేస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా. ఏ వాట్సాప్ లో 8 o'clock కి గుడ్ నైట్ అంది, కానీ లాస్ట్ సీన్ టుడే 12:30 ఉంది. సాటర్డే నైట్ పార్టీకి రమ్మంది, ప్రతి ఒక్కడికి హాయ్ చెప్పి హగ్గిస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా. సూపర్ సాంగ్. లవ్ చేయాలా వద్దా అంటూ ఆ అబ్బాయి లవ్ చేశాడా లేదా అనేది సినిమాకి వెళ్ళి తెలుసుకోవాలి. సో సార్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్న బన్నీవాస్ గారు, నిరంజన్ గారు అలాగే మాధవ్ గారు. సార్ ఈ సినిమా గురించి మీ మాటల్లో. అంటే నా ప్రాణం ఏమో అక్కడ ఫస్ట్ లైన్లో నుంచి ఉంది. సో ఇక్కడ కొంచెం దడదడగా ఉంది. ఎస్ విన్నారు కదా. ఇంకా మీకు తొందరగా వెళ్ళిపోతాం, ఆయన తొందరగా వస్తారు. అండ్ ఆల్ ది బెస్ట్ ఆల్ టీమ్. సుకు గురించి ఒకే ఒక్క మాట చెప్పి వెళ్ళిపోతాను. సుకు మంచి డైరెక్టర్, ఇప్పుడు మంచి ప్రొడ్యూసర్ కాబోతున్నాడు. దీంతోపాటు తను ఒక మంచి ఫ్రెండ్ అండ్ ఒక మంచి మనిషి. అలాంటి మంచి మనిషి చేసే ఈ ప్రయత్నం డెఫినెట్గా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. మాధవ్ గారు ఒక్క ముక్క. ఇంతమంది మాట్లాడాలంటే కొంచెం మాకు ఇబ్బందిగానే ఉంది. అయినా రాక్ స్టార్ డిఎస్పి గారితో మాకు 54th మూవీ ఇది. సో సుకుమార్ గారికి, ఎంటైర్ యూనిట్కి ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మాధవ్ గారు. నిరంజన్ గారు మీరు 2 ముక్కలు మాట్లాడండి. అందరికీ నమస్కారం. సుకుమార్ గారు, డిఎస్పి గారికి, మిగతా ప్రొడ్యూసర్స్ గారికి ఈ మూవీ మ్యూజిక్ మాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కంటిన్యూగా డిఎస్పి గారితో ప్రయాణం చేస్తూ అన్ని సక్సెస్ఫుల్ చేసుకుంటూ వస్తున్నాము. ఆల్ ద బెస్ట్ ఆల్ ద క్రూ. సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. మా యూట్యూబ్లో వినండి, పైరసీ చేయకండి దయచేసి. ఇది స్పెషల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ నిరంజన్ గారు. ఇంత సూపర్ సాంగ్ సూపర్గా పర్ఫామ్ చేయడానికి స్టేజ్ మీదకి వచ్చేస్తున్నారు ఇప్పుడు సత్య మాస్టర్ డాన్స్ ట్రూప్.
చెయ్యాలా వద్దా లవ్ చెయ్యాలా వద్దా షార్టులేస్తుంది హాట్టుగుంటుంది దమ్ము కొడుతుంది చూయింగ్ గమ్ము వేస్తుంది లవ్ చెయ్యాలా వద్దా లవ్ చెయ్యాలా వద్దా ఏ వాట్సాప్ లో 8 o'clock కి గుడ్ నైట్ అంది కానీ లాస్ట్ సీన్ టుడే 12:30 ఉంది సాటర్డే నైట్ పార్టీకి రమ్మంది ప్రతి ఒక్కడికి హాయ్ చెప్పి హగ్గిస్తుంది లవ్ చెయ్యాలా వద్దా లవ్ చెయ్యాలా వద్దా Hey! Yo boy, tell me. లవ్ చేయాలా వద్దా Everybody say now. లవ్ చేయాలా వద్దా Come on, put your hands up. లవ్ చేయాలా వద్దా Shake it, shake it, shake it, shake it, shake it now. లవ్ చేయాలా వద్దా ఏ లాంగ్ డ్రైవ్ అంటే లైక్ అంటుంది ఎవడి బైక్ అయినా మగాడిలా కూర్చుంటుంది లవ్ చెయ్యాలా వద్దా లవ్ చెయ్యాలా వద్దా మిడ్ నైట్ దాటాక డ్రాప్ చేసిందెవడంటే ఫ్రెండ్ అంటుంది లవ్ చెయ్యాలా వద్దా లవ్ చెయ్యాలా వద్దా ఫేస్బుక్ లో ఫ్రెండ్స్ లిస్ట్ 5K ఉంది ఆ లిస్ట్ లోన ఒక్కటైనా అమ్మాయి లేకుంది గంటకొక్క సెల్ఫీ అప్లోడ్ చేస్తుంది కమెంట్ పెట్టిన ప్రతోడికి స్మైల్ ఇస్తుంది లవ్ చెయ్యాలా వద్దా లవ్ చెయ్యాలా వద్దా ఫ్రీడమ్ అంటుంది ఫ్రీగా ఉంటుంది ఫోన్ ఏమో ఆల్వేస్ బిజీగా ఉంటుంది లవ్ చెయ్యాలా వద్దా లవ్ చెయ్యాలా వద్దా గుండెల్లో నేనే ఉన్నానంటుంది కానీ ఎఫ్బీలో ప్రొఫైల్ పిక్ బన్నీది ఉంటుంది లవ్ చెయ్యాలా వద్దా లవ్ చెయ్యాలా వద్దా వద్దా ఏ, ఏ, ఏ. సూపర్ సూపర్ లవ్ చేయాలా వద్దా అంటూ అందరు అబ్బాయిలే వచ్చారు అమ్మాయిలు రాలేదే అమ్మాయిలు తీసుకొస్తే ఆబ్వియస్లీ లవ్లో పడిపోతారనే కదా అర్థం సో అందుకే ఓన్లీ అబ్బాయిలే వచ్చారు అండ్ ఇందాక నుంచి మనం మాట్లాడుతూ ఉన్నాం కుమారి 21F డబ్ స్మాష్ ఛాలెంజ్ గురించి సో కొంతమంది సెలబ్రిటీస్ పార్టిసిపేట్ చేశారు ఇప్పుడు ఇంకొంచెం పెద్ద సెలబ్రిటీస్ హీరోయిన్స్ పార్టిసిపేట్ చేశారు ఆ డబ్ స్మాష్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం అమ్మ నాన్న ఎవరు? నా పేరు కుమారి. నువ్వేం చేస్తుంటావు? నా ఏజ్ 21. బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఐమ్ అ ఫీమేల్. ఏం నన్ను లవ్ చేయడానికి నేను మాత్రం సరిపోనా? నా బ్యాక్గ్రౌండ్ మొత్తం కావాలా? అమ్మ నాన్న ఎవరు? నా పేరు కుమారి. నువ్వేం చేస్తుంటావు? నా ఏజ్ 21. బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా? ఫీమేల్. ఏం నన్ను లవ్ చేయడానికి నేను మాత్రం సరిపోనా? నా బ్యాక్గ్రౌండ్ మొత్తం కావాలా? అమ్మ నాన్న ఎవరు? నా పేరు కుమారి. నువ్వేం చేస్తుంటావు? నా ఏజ్ 21. బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఐమ్ అ ఫీమేల్. ఏం నన్ను లవ్ చేయడానికి నేను మాత్రం సరిపోనా? నా బ్యాక్గ్రౌండ్ మొత్తం కావాలా? సూపర్ కృతి సనోన్ అలాగే రకుల్ ప్రీత్ సింగ్ గట్టిగా చప్పట్లు కుమారి 21F డబ్ స్మాష్ ఛాలెంజ్లో 21 మెంబర్స్ అమ్మాయిలు ఇందాకే ఎవరు ది బెస్ట్ అనేది ప్రూవ్ అయింది 21 మెంబర్స్ స్టేజ్ మీదకి వచ్చారు బట్ ఈ 21 మెంబర్స్లో ముగ్గురు ఫైనలిస్ట్ ఎవరు ఆ 3 మెంబర్స్ ఎవరు అనేది సెలెక్ట్ చేయబోతున్నారు సో ఆ ముగ్గురిని సెలెక్ట్ చేయవలసిందిగా అంటే లక్కీ డిప్లో తీస్తారు సో
ఇన్వైట్ చేస్తున్నాను మన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారిని, రత్నవేల్ గారిని, అలాగే సుకుమార్ గారిని. ఈ ముగ్గురు ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది. సుకుమార్ గారు, రత్నవేల్ గారు, అలాగే రాక్ స్టార్ డిఎస్పి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎవరు ఆ లక్కీ విన్నర్స్? 21 మెంబర్స్లో ఆ ముగ్గురు అందమైన అమ్మాయిలు ఎవరు? ఆ లక్కీ అమ్మాయి సేపట్లో తెలుసుకోబోతున్నాం. ఎస్ మార్ట్ CEO నీలిమ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ముగ్గురు ఇక్కడే ఉన్నారు సార్. ఆ 21 మెంబర్స్ నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క చిట్టి తీయాలి. అమూల్యమైన చిట్టీలు సార్ అవి. అందులో ఎవరి పేరు వస్తుందో ఏంటో. ఫస్ట్ సుకుమార్ గారు తీశారు. ఎప్పుడు ప్రాబ్లం ఏంటి తెలుసా? ఎవరో ఒకళ్ళు గెలవబోతున్నారు, అంటే ఎవరో ముగ్గురు గెలవబోతున్నారు. ఎప్పుడు మనుషులకి ఎవరు మొదటి లక్షణం ఏంటి తెలుసా? ఎవరో ఒకళ్ళు గెలవబోతున్నారన్న ఫీలింగ్ వచ్చినప్పుడు మనం అందరం చాలా ఆనందంగా క్లాప్స్ కొట్టాలి. ఫస్ట్ అది నేర్చుకోవాలి, ఓకేనా? అప్పుడు వాళ్ళ గెలుపు మనం కూడా గెలిచినట్టు అనిపిస్తుంది. అప్పుడు ఇంకా సంతోషం, అప్పుడు ఇంకా గట్టి కొట్టాలి. కొట్టండి కదా. ఎలాగో మీరు క్లాప్స్ కొట్టినా కొట్టపోయినా ఇంకో నెక్స్ట్ కొంతసేపు ఇక్కడే ఉంటారు కదా, అదేదో క్లాప్స్ కొడుతూ ఉండొచ్చు కదా, అందరూ సంతోషిస్తారు. మళ్ళీ కొట్టండి, ఓకే? సో ఫస్ట్ సుకుబాయ్ అనౌన్స్ చేస్తారు ఎవరికి వచ్చింది ఫస్ట్ ఈ ఎవరు సెలెక్ట్ అయ్యారు అనేది. ఏంటి మళ్ళీ చెప్పండి. కాదు, ఒక గొంతు హాస్యవా లాస్యవా? హాస్య, లాస్య. ఒక గొంతు వినిపించింది, మీ గర్ల్ ఫ్రెండ్ ఏమో అనుకున్నాను. అందరు గొంతులు వినిపిస్తే సుక్కు స్టోరీలో అయిపోయింది అది. అంతమంది బాయ్ ఫ్రెండ్సా? నాకు కనిపించదు కానీ బిల్డప్ ఇస్తున్నారు. కొంచెం రైట్ చదువుకుంటూ ప్రత్యూష పొడుగు, రైట్? కరెక్ట్ కరెక్ట్. ప్రత్యూష పొడుగు. ప్రత్యూష పొడుగు. పొడుగేనా? నిజంగానే పొడుగ్గానే ఉన్నారు మీరు. ప్రత్యూష వెయిట్ స్టాప్ అంటే కొంచెం ఇంటరాక్ట్ చేద్దాం అప్పుడెప్పుడని. హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్? అది మ్యాటర్ అంటే సరిపోదు. ఆర్గనైజేషన్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో మనం తెలుసుకుని మనం ఇచ్చేసామా పంపించేసామా మళ్ళీ చెప్ప. హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్? నౌ దట్స్ రియల్లీ. ఇప్పుడు కొట్టండి.